నిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము. అలాగే ఉగాది శుభాకాంక్షలండి. తదుపరి మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి ఈ సంవత్సరం అంతా జన్మంలో అంటే ఇంచుమించు మే మధ్య భాగం నుంచి కూడా జన్మంలోనే సంచరిస్తుంది ఈ బృహస్పతి గ్రహము. అదేవిధంగా శని ఈ సంవత్సరం శుభంగానే శుభస్థానంలోనే ఉంటాడండి. రాహుకేతువులు కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వీరి యొక్క గ్రహ ప్రభావంచే కొంత యోగదాయకంగానే ఉంటుందండి. మంచి ఆలోచన శక్తికి మించిన పనులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు కీర్తి లభించే అవకాశాలు ఉందండి. ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుటలో కూడా వీరు ఆరితేరిన వారుగా ఉంటారండి. ఈ సంవత్సరము వీరి ఆలోచన శక్తి ఎలాంటి సమస్యలనైనా పరిష్కారం చేసే దిశలో ఉంటుందండి. అంత షార్ప్గా ఉంటుంది వీరి యొక్క ఆలోచన. చాలా చక్కగా ఉంటుందండి వీరి జీవన ఔన్నత్యం. వీరి యొక్క సంతానం, కుటుంబం కొన్ని సమస్యల్లో ఉన్నా కానీ అది మబ్బు వీడినట్లుగా అలా మంచి స్థితికి వచ్చేస్తుందండి, ఏ ఇబ్బందులు లేకుండా. కాకపోతే పుణ్యక్షేత్రాలు దర్శించేటువంటి అవకాశాలు వీరికి అప్పుడప్పుడు ఉంటుంది. ఆ సమయంలో వీరు దైవ బలాన్ని పెంచుకోవాలండి. గృహంలో సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది. తత్కారణంగా ధన ఒత్తిడి కూడా ఉంటుందండి, కానీ తట్టుకోగలుగుతారు. సంఘంలో గౌరవము పెరుగుట, కొంతమేర శాంతి లభిస్తుందండి స్త్రీ మూలకంగా. వీరికి స్త్రీ అనుకూలత కనిపిస్తూ ఉంది. పితృవర్గీయుల వల్ల కాస్త ఒత్తిడి కనిపించే అవకాశాలు ఉన్నాయండి, కానీ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆరోగ్య విషయంలో నరాలకు సంబంధించి కాస్త ఒత్తిడి కూడా ఉంటుందండి. వీరికి శిరోబాధ, రకరకాలైనటువంటి ఇబ్బందులు చిన్న ఇబ్బందులుగా ఉంటుందండి. వీరి యొక్క జీవిత భాగస్వామి భార్యకు కాస్త గర్భస్రావాది దోషాలు కూడా అప్పుడప్పుడు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అన్ని విషయాలు కూడా కొంతకాలము అలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి. మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏది కనిపించటం లేదు. మీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడటంలో అర్థం లేదండి. ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. జాగ్రత్తగా ఉంటే కొంత కష్టాలు వచ్చినా కానీ అలా వెళ్ళిపోతుంది. వీరికి చోర భయం కాస్త పట్టుకుంటుందండి. ఆ భయము వీరిని వేధిస్తూ ఉంటుంది. అలా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆప్త మిత్రులతో కొన్ని కలహాలు రావడము ఇలాంటివి మధ్యలో అప్పుడప్పుడు కనిపిస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మానసికంగా విషయాన్ని పెద్దది చేసి చూడకుండా దాన్ని సులభంగా తీసి పక్కన పడేస్తూ ఉంటే అన్నీ సమసిపోయి మీ జీవితం కూడా ఉత్తమ స్థితిలో అలా వెళ్తూ ఉంటుంది. ఉద్యోగులకు కాస్త లాభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉందండి. పనికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకు. వీరికి గుర్తింపు లభించడంతో పాటు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా సులభంగా లభిస్తుందండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము సాధారణ స్థితిలో ఉంటుంది. ప్రజలలో గుర్తింపు, అధిష్టాన వర్గంతో కాస్త మైత్రి వగైరాలు ఈ సంవత్సరం బాగానే ఉంటుందండి. కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే కాబట్టి సప్తమాధిపతి, రాజ్యాధిపతి జన్మంలో ఉండటచే వీరికి అంత అనుకూలత ఉండదు అని చెప్పవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చండి. కొన్ని అవకాశాలు చేజారిపోవుట, మీకు రావాల్సినటువంటి గుర్తింపు లభించకపోవటం వల్ల మానసికంగా కాస్త అలజడిగా ఉంటుంది. వ్యాపారస్తులకైతే మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. హోల్సేల్ వ్యాపారస్తులు కావచ్చు, రిటైల్ వ్యాపారస్తులు కావచ్చు, వీరికి వ్యాపారంలో
చాలా అనుకూలంగా మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా చూపిస్తూ ఉంది. ఇక కాంట్రాక్టు పనులు చేసేటువంటి వారు కావచ్చు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, సరుకులు నిల్వ చేసేటువంటి వారు కానీ, బంగారు వెండి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుందండి ఈ మిథున రాశి వారికి. ఈ రాశిలో ఉన్నటువంటి చాలా వరకు విద్యాకారకుడైనటువంటి కుజుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు కాస్త జ్ఞాపక శక్తి తగ్గినట్లుగా ఉంటుంది. కానీ చివరిలో అయితే విజయం వీరి అంతే అవుతుందండి. విదేశీ చదువులు కాస్త రాణించవు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కాస్త వాయిదా వేసుకోవడం మంచిదండి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 అండి. ఆదాయం అయితే చాలా వరకు బాగుంటుంది. రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. కాబట్టి ఈ రాశి వారు మంచి ఫలితాలనే ఎక్కువగా ఎదురు చూడవచ్చండి ఈ సంవత్సరంలో. నమస్కారము.